హాయ్ అన్న, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిరణ్ బ్లాగ్స్. నేను మీ కిరణ్ని. ఈరోజు మనం బోయినపల్లి మార్కెట్కి వచ్చినాం. చాలా రోజులు అవుతుంది వీడియో అప్లోడ్ చేయక. మార్కెట్కి వెళ్తున్నాం కానీ లాభాలంతా ఏం లేవు. మొన్న ఓ రోజు 1500 లాస్, ఓ రోజు 2000 లాస్ అయింది. మనం పెట్టిన మాల్ కూడా గిరాకీలు లేవు. మాల్ ఏం ఖరాబ్ కాలేదు కానీ దాన్నే 2 రోజులు అమ్మినాం. దానివల్ల మనకు అంత లాభం మిగలేదు. ఈ మార్కెట్లో తిరుగుతున్నా ఏమేద్దాం అని ఒక 2 గంటల నుంచి తిరుగుతున్నా కానీ ఏం దొరకలేదు. ఆ తర్వాత వాళ్ళని అడిగిన, బీరకాయలు ఒకటి ఉంటే బీరకాయ కాటన్ అడిగిన. బీరకాయ అది వచ్చేసి మనకు 600 చెప్పిండు. ఆ తర్వాత అవి తీసుకొని వచ్చేసినాం. తర్వాత చూసుకోండి, గిరాకీ అయితే మామూలుగా లేదు. గిరాకీ నార్మల్ అంటే నార్మల్గా కాదు, ఫుల్ గిరాకీ. తక్కువ ధర పెట్టేసినాం. మనకు వచ్చేసి 20 రూపాయలు పడింది. మనం అది 40 రూపాయలు పెట్టేసి అమ్ముతున్నాం. తర్వాత లాస్ట్కి 30 రూపాయలు కూడా అమ్మినాం. కాకపోతే ఏంటంటే బీరకాయ బాగుంది, మంచి లేతగా ఉంది. లేతగా ఉంది. మనం లేట్కి వెళ్తాం కాబట్టి మార్కెట్కి, అది కూడా మనం ఎక్కువ సరుకు వేస్తాం కాబట్టి అది సరిపోయింది మనకి. మనం వచ్చేసి నిన్న 6 కాటన్లు వేసినాము. 6 కాటన్లలో ఒక కాటన్ డ్యామేజ్ వెళ్ళింది. ఆ డ్యామేజ్ పోను మనకు మిగిలింది ఒక 2400 మిగిలింది. 2400 మిగిలింది. 24 మిగిలితే నాట్ బ్యాడ్, మంచిగా గుడ్, ఓకే. పర్లేదు, ఇట్లుంటే వ్యాపారం చేయొచ్చు. లాస్ట్కు వేసుకొని ఏం లేదు. అందుకే వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఆ వీడియోలన్నీ తీసి పెట్టిన. ఓకే అన్న, ఈ వీడియో ఇంత నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.